ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని కలవడానికి మాకు కోఆపరేట్ చేసినటువంటి అన్నలు అయినటువంటి చిన్న యాట శేషగిరి అన్నగారు, ఓలగుంద మన బుడగజంగాల మీద ఎంతో ప్రేమ అనురాగాలతో ఓలగుంద వాళ్ళు బుడగజంగాల అన్నగారికి ఇచ్చిన సపోర్ట్ విధంగా మేము ఊరు తిరిగి అన్నగారి బృందమైనటువంటి రంగస్వామి, ఖాదర్, తిక్కస్వామి, సుభాన్, మల్లి, తిప్పయ్య, టీడీపీ, అదేవిధంగా జనసేన అశోకు వీళ్ళందరూ కలిసి మనము వరద బాధితులకు ఏపీ సీఎం ఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ బ్యాంకు ద్వారా మనము చెక్కునిస్తున్నాము ముఖ్యమంత్రి వర్యులకు. అదేవిధంగా ఆ చెక్కును అందించేటప్పుడు బుడగజంగాల సమస్య కూడా నిండి ఉంది కాబట్టి ఆ చెక్కు ఇస్తూ వాళ్ళ సమస్య కూడా వినియోగించుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇప్పే లక్ష్మణ్ గారికి అన్నగారికి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా నన్ను పిలిచి ఖచ్చితంగా మీ నాయకుని పిలిస్తే స్పష్టంగా సీఎం గారి దృష్టి తీసుకుపోతారు, క్షుణ్ణంగా ఇంటున్నారు ఈ సమయంలో. కాబట్టి మీ సమస్య పోతే ఢిల్లీలో మీ సమస్య కూడా పరిష్కరించడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశం మరీ రాదు కాబట్టి నా ఆధ్వర్యంలో మీరు రావాలని చెప్పి అన్నగారు చెప్పడం వల్ల ఇక్కడ ఈరోజు వచ్చి అన్నగారి బృందం ద్వారా కలవడం జరిగింది. చాలా సంతోషం, ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమంత్రి వర్యులు బాగా క్షుణ్ణంగా విన్న తర్వాత బుడగజంగాల సమస్య కేంద్రంలో ఉంది కాబట్టి చిత్తంగా న్యాయం చేయండి సార్. తమరు కూడా ఇచ్చిన 2017లో ఒక కమిషన్ వేశారు జస్టిస్ శర్మ, 2019లో క్యాబినెట్లో తీర్మానమై ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఈరోజు ఆర్జీఐ డిపార్ట్మెంట్లో ఆగి ఉంది. దీన్ని మూవ్ చేయాలంటే కేంద్రంలో కూడా మీ యొక్క నాయకత్వంలోనే కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు న్యాయం చేసే అవకాశాలు ఉంది. కాబట్టి మీరు అక్కడ సంబంధించిన ఎంపీల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ న్యాయం చేసే విధంగా చూడాలి సార్. అప్పుడే మా జీవితాలు వెలుగు నింపిన వాళ్ళ అవుతాం, స్థిరస్థాయిగా మా గుండెల్లో నిలిచిపోతాం మీరు అని చెప్పడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి వర్యులు ఆనందించి ఖచ్చితంగా నేను ఇచ్చిన మాట నెరవేరుస్తాను అని చెప్పి అక్కడ పిఏ గారికి కేంద్రంలో దీన్ని న్యాయం చేసే విధంగా గైడ్లైన్స్ని జారీ చేస్తున్నాను, ఆ విధంగా మీరు తెలియజేయండి, అక్కడ ఆదేశాలు ఇవ్వండి అని కూడా తెలియజేయడం జరిగిందని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బృందకాలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత సంతోషమైన విషయం అంటే ఈరోజు ఒక్క రోజులోనే ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి మన సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి కన్నబాబు సార్ గారు గతంలో కూడా కర్నూలులో జేసీ గారు పనిచేశారు కాబట్టి సార్ గారు కూడా సబ్జెక్టు సరిగ్గా అర్థం కాకుండా ఏ విధంగా కర్నూలులో మనం సర్టిఫికేట్లు ఇచ్చాము ఆ రోజు అని ఇలా క్షుణ్ణంగా మనకు 2-3 నిమిషాలు టైం కేటాయించి మన యొక్క రిపోర్టులు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ విధంగా నేను చెప్పడం జరిగింది సార్ గారు కూడా. సార్ 2002 అప్లిమెంట్ చట్టం వల్ల 144 జీవో రావడం వల్ల ఇక్కడ మనకి ఇవ్వడం లేదు సర్టిఫికేట్లు. కానీ గతంలో కర్నూలు కలెక్టర్ గారు ఒక స్క్రూటినీ కమిటీ ద్వారా ఎంక్వైరీ చేశాక మనకు సర్టిఫికేట్లు ఇచ్చారు. తమ న్యాయంలో కూడా అప్పుడు ఉన్నప్పుడు కూడా అడపదడప పిల్లలకు కూడా 20-30 మంది పిల్లలకు చదువుల పరంగా అడ్మిషన్ పరంగా న్యాయం జరిగింది. ఇప్పుడు ఏ కులం లేకుండా అన్యాయం జరుగుతుంది, ఇది కూడా న్యాయం జరుగుతుంది, ఆన్లైన్లో కూడా మాకు ఏం లేదు అని తెలియజేస్తే సార్ గారు చెప్పింది ఏంటంటే బాగా గమనించండి, ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగజంగాలారా, ఈ బుడగజంగాల సమస్య మీరేమో ఆన్లైన్లో పెట్టమని చెప్పి నువ్వు ఇస్తున్నావు మనోహర్ గారు, మరియు మీ కమ్యూనిటీలో ఇంకో 2-3 లెటర్లు ఇచ్చి మాకు ఆన్లైన్లో ఎక్కడ ఏది చేర్చద్దండి, ఇస్తే ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలా, లేకపోతే మా కులంలో బుడగజంగాల ఆన్లైన్లో పెట్టద్దని అని చెప్పి వినతులు వస్తున్నాయి. దానివల్ల నేను ఏ విధంగా యాక్షన్ తీసుకుందు అని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి సార్ ఏదేమైనా పిల్లల విద్యార్థులకు నష్టం జరగకుండా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మా యొక్క బాధ కష్టాలు చేసిన వాళ్ళు కాబట్టి దీనికి న్యాయం చేయాలి సార్ అని సార్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సరే దీన్ని పరిశీలించి సంబంధించిన అధికారులతో పరిశీలించి దీనికి న్యాయం జరిగే విధంగా చూస్తానని చెప్పారు. అదేవిధంగా కేంద్రంలో న్యాయం జరగాలంటే మీరు రివ్యూ పిటిషన్ కూడా పెట్టండి సార్. ఇప్పుడే ముఖ్యమంత్రి వారి దృష్టి కూడా తీసుకొచ్చాం, అది మళ్ళీ మన శాఖకే వస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కేంద్రంలో మళ్ళీ రివ్యూ గతంలో పంపించిన రిపోర్టు వల్ల మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి దానికి న్యాయం జరిగే విధంగా మీరు కనుక్కోండి సార్ అని చెప్పి జరిగింది. అదేవిధంగా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాడు, ఇప్పటి వరకు కూడా మనలోన భావప్రకటన ఉందే. ఎక్కడైనా ఎంపీలు వాళ్ళు అడిగేటప్పుడు ఇది కేంద్రం లేదు రాష్ట్రంలో ఉందంటే అందరూ ఎక్కువ శాతము రాష్ట్రంలోనే మళ్ళీ రిటర్న్ వచ్చింది కేంద్రం నుంచి అనుకుంటున్నారు. అది తప్పు, మనది కేంద్రంలో ఉందని కూడా ఇప్పుడు వరకు కూడా సంబంధించిన అధికారుల ద్వారా ఆన్లైన్లో మరొకసారి పరిశీలించి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా నిరంతరము బుడగజంగాల సంక్షేమ సంఘం జాతి ప్రయోజనాల గురించే ప్రయత్నం చేస్తుంది. అందులో ఇవాళ తోడ్పాటు కల్పించిన అన్నగారు కల్పించడం వల్ల ఈ రోజు 2 దఫాలుగా ఇచ్చాం. అదేవిధంగా జనసేన సీనియర్ నాయకులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి దృష్టి కూడా తీసుకుపోయడం, సార్ మీరు ప్రశ్నించే గొంతుక అని చెప్పారు, మీరు మన జనసేన పార్టీ వస్తే మేము ఎంతో సంతోషించాం, ఆనందించాం, మీరు కూడా కర్నూలుకు వచ్చినప్పుడు చూపించారని ఆ ఎవిడెన్స్ ఆ వీడియోలు కూడా చూపించడం జరిగింది. చూపిస్తే ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాము. నేను కూడా మన పవన్ కళ్యాణ్ దృష్టి
దృష్టికి తీసుకుపోయి అన్ని విధాలుగా మీకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్రానికి కూడా జనసేన పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి ఇతరమే, అమిత్ షా గారికి ఇతరమే లేఖ రాసి న్యాయం చేయాలని చెప్పి చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూడండి, ఈ రోజు పర్యటనలో ఒకవేళ జనసేన పార్టీ, టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మనది సమస్య అన్ని విధాలుగా ఈ రోజు ఆనందమైన విషయము. ఎక్కడ ఎప్పుడు నా పర్యటనలో విజయవాడకు వచ్చినప్పుడు ఈ విధంగా సంతోషమైన అన్ని శుభకారణాలు జరగలేదు. ఈ రోజు జరిగింది అని కూడా తెలుసు. వీళ్ళకి సహకరించిన బృందానికి అందరికీ కూడా శేషగిరి అన్న బృందానికి అలా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అప్పుడు మళ్ళీ 18.తో పంపాలి అని చెప్పి శ్రీనివాస్ రమన్ డిఎస్ఓ మళ్ళీ తీసేస్తే ఎప్పుడు ఇచ్చారు? తీసేసినాక నువ్వు మాకేమి ఇవ్వడం లేదు సార్. ఆర్డర్ ఇచ్చారు తీసేసావు 1/4 జూన్ ఇచ్చారు సార్. కమిషన్ ఇది గ్రూప్లో బి గ్రూప్లోకి వచ్చాను సార్. ఆల్రెడీ సార్ తీసేసి చూపించు. మన 2002 అగ్రిమెంట్ ప్రకారం ఉద్దేశంతో తొలగించారు సార్. ఇది సార్, ఇది ఉంది సార్. ఇది 8 జీవో ఎంఆర్ఓ పరిధికి ఇచ్చారు సార్. దీనివల్ల మనకు సర్టిఫికేట్ ఇచ్చారు సార్. 76 చట్టం ప్రకారం ఇచ్చారు సార్. ఈ జీవోని పరిగణలోకి తీసుకోలేదు సార్. తర్వాత 1/4 ఇది దొడగమ జంగాల్ది సార్. బుడగా జంగాల్ది ఎవరు చూసినా క్యాస్ట్ వెరిఫికేషన్ క్యాస్ట్ మన మొగలకృష్ణ కింద ఎవరు చూసినా సెక్షన్ సివి సెక్షన్లో దీపాభవన్ బుడగా జంగంలో తీసి ఎస్సీ ఇచ్చి మళ్ళీ తీసేశారు సార్. ఫైల్ has been sent to the Delhi for incorporation in the SC, సార్. but no action has been taken so far. సార్. దాని కొద్దిగా మనం ఏంటన్నా స్ట్రాటజీ ఇది ఏంటన్నది ఒకసారి నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయించండి. ఇది చేసి కొద్దిగా ఫర్దర్గా మనం ఎప్పుడు మళ్ళీ ఏమైనా వదిలేసారు సార్. కింద తీసేస్తారు సార్. ఓకే.